అండి, వెల్కమ్ టు హోమ్ రెసిపీస్. ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఎమ్మీ టేస్టీ ఫిష్ ఇగురు కర్రీ అండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే చేపల పులుసు, చేపల ఫ్రై కంటే ఇదొక్కసారి ట్రై చేయండి, మళ్ళీ చేసుకుని ఆస్వాదిస్తారండి. అంత టేస్టీగా అయితే ఉంటుంది. మనం చేసుకునే ఈ కర్రీ అయితే సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా అయితే కనుక కర్రీ అనేది వస్తుంది. చూసారు కదా, లుక్కి ఎలా ఉందండి, చాలా టేస్టీగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, చాలా ఎమ్మీగా వచ్చింది. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ అనేది తీసుకోవాలి. ఇందులో ఒక 2 ఉల్లిపాయలని ఇలా నిలువుగా కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే ఒక వెల్లుల్లిపాయని ఫుల్ ఒక వెల్లుల్లిపాయని అయితే కనుక రెప్పలుగా చేసి వేసుకున్నాను. అలాగే 2 ఇంచుల అల్లం ముక్క వేసుకోవాలి. ఒక టమాటాని చిన్న ముక్కలుగా కోసేసి అవి కూడా వేసుకొని దీన్ని మిక్సీలో బరకగా కానీ లేదంటే స్మూత్గా కానీ ఎలా అయినా పేస్ట్ చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. దీన్నైతే ఒక సైడ్ని పెట్టేసుకుందాం. నెక్స్ట్ అయితే మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని అందులో 3 నుంచి 4 స్పూన్లు ఆయిల్ అనేది వేసుకోవాలి. నాన్ వెజ్కి దేనికైనా కానీ ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి కంపల్సరీ 3-4 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని అయితే తెచ్చి వేసుకొని దీంట్లో ఆయిల్లో బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. అలాగే ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయండి. వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి, అవి కూడా వాచ్ చేయండి. ఈ లోపల ఇలా కుక్ అయింది కదా, ఇలా కుక్ అవుతున్నప్పుడు ఒక గుప్పుడు అయితే కనుక కొత్తిమీర తరుగుని వేసుకోండి. కొత్తిమీర ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఉంటే మాత్రం కంపల్సరీ వేయండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ స్టేజ్లో వేసుకొని బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అవుతూ ఉంటుంది చూడండి, మధ్యలో కంపల్సరీ కలుపుకోవాలండి, లేకపోతే అడుగంటేసే అవకాశం ఉంటూ ఉంటుంది. అందుకని చెప్పేసి మధ్యలో కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అవుతున్నప్పుడు ఒక 1/2 స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా దాన్ని పసుపు కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ ధనియాల పౌడర్, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, అలాగే టేస్ట్కి తగ్గ కారం, అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్, ఇంకా కాస్త గరం మసాలా పౌడర్, ఇవన్నింటినీ వేసుకోవాలండి. ఒక్కొక్క 1/2 స్పూన్ చొప్పున మాత్రం అన్నీ వేసుకొని దీన్నైతే కనుక బాగా కలిపేసుకుందాం. ఇంకా మన ఛానల్లో సంక్రాంతి పిండి వంటలని చాలా పిండి వంటలు కూడా పోస్ట్ చేశానండి. అలాగే మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ చూసినట్టయితే కనుక ప్లీజ్ అండి ఫస్ట్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోకి అయితే కనుక ఒక లైక్ అయితే వేయడం మర్చిపోవద్దు. ఇలా నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కూడా ఒక 2 to 3 మినిట్స్ అయితే కనుక బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మాత్రమే ఫ్రై చేసుకోండి. మాత్రం మాడినా కానీ స్మెల్ అనేది వేరుగా వచ్చేస్తుంది, టేస్ట్ అయితే అంత బాగుండదు. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ పైకి తేలుతుంది అన్నప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చేపలను అయితే కనుక నేను తీసుకున్న చేప ఏంటంటే సందువా చేప అండి. ఏ చేప అయినా కానీ ప్రాసెస్ అయితే ఇదేనండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీటినన్నింటినీ కడాయిలో బాగా అమర్చుకోవాలి. పెట్టేసి కుక్ చేసుకోండి. మూత పెట్టేసుకొని మరొక 2 మినిట్స్ అయితే కనుక బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోండి. అదే వాటర్ పేస్ట్ చేసి వేసుకున్నాను కదా, వాటర్ వేసేసి ఆ వాటర్ అనేది వేసుకున్నాను. అలాగే బాగా పట్టిందండి. చేప మొక్కలు ములిగే బాగా అడ్జస్ట్ చేసేసి ఒక్కసారి చేసుకుందాం. మనము వేసే ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్యలో కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి. కలుపుకోమన్నాను కదా అని చెప్పేసి మరి గరిటె పెట్టి కలిపేయొద్దండి. మరొక 5 మినిట్స్లో మన కర్రీ అయిపోద్ది అన్నప్పుడు మరి కాస్త కొత్తిమీరని అయితే వేసేసి మీడియం టు స్లిమ్లో అయితే కనుక లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకుంటే మనం వేసే ఆయిల్ పైకి తేలి బాగా కుక్ అవుతుంది. చూడండి, ఫైనల్లీ అయితే రెసిపీ ఎలా రెడీ అయిందో, రెడీ టు ఈట్ అండి. చాలా టేస్టీగా అయితే ఉంది. మీరు ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. పులుసును పక్కన పెట్టేసి మళ్ళీ చేసుకొని అయితే ఈ కర్రీని అయితే ఆస్వాదిస్తారు. బాయ్ అండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.